మాకు ఫార్మాలిటీస్ ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి, ₹1,00,000 ఇవ్వాలి. మాది ఆఫీసు గుంటూరు CGST ఆఫీసు, మేము పనిచేస్తుంది కన్నావాడ తోట అని చెప్పేసి ఒక ఫేక్ ఆఫీసర్లు గత వారం రోజులుగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో డబ్బులు వసూలు చేస్తున్నారండి. మా క్లయింట్ వాళ్ళు నిన్న ఫోన్ చేయడం జరిగింది నాకు, ఇట్లా వచ్చి అడుగుతున్నారండి డబ్బులు అని చెప్పేసి. ఆ సదర్ ఆఫీసర్ల గురించి నాకు తెలుసు. ఆ శ్రీనివాసరెడ్డి గారు కానీ సాధు నరసింహారెడ్డి గారు కానీ ఎవరిని పంపించరు. వాళ్ళు ఏమన్నా ఉంటే మెయిల్ ద్వారా నోటీసులు పంపించడం కానీ, అఫీషియల్గా నోటీసులు పంపించడము, బుక్స్ ఏమైనా తేడా ఉంటే ట్యాక్సులు కట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతేగాని ఇట్లా వచ్చి మేము డబ్బులు వసూలు చేయడం అనేది ఉండదు. ఈ విషయం నేను శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడటం జరిగిన తర్వాత వారు ఎవరైతే మాకు సంబంధం లేదు, మీరు అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించండి అనేసి చెప్పడం జరిగింది. అట్లాగే కమిషనర్ గారు కూడా అతను ఎవరో తెలియదని చెప్పారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు ఇందాక పత్రికల వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. ఏం సార్ ఇప్పుడు చెప్పండి, మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయం ఇంత యూనియన్ తరఫున మీరు అంతా మాట్లాడిస్తున్నారు, మీరు వచ్చి మాట్లాడదు తప్పదు. ఇది అంతా రికార్డెడ్ అవుతుంది సార్, అఫీషియల్గానే, అన్అఫీషియల్ ఏం కాదు. ఆల్రెడీ ఆయన ఆడిటర్ గారు వచ్చి మొత్తం ఆయన డైరెక్ట్ కమిషనర్ గారితో మాట్లాడిచ్చారు. మీరు శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి రమ్మన్నానండి మిమ్మల్ని, మీరు నా దగ్గరకు వస్తే రమ్మన్నానా? అదంతా కూడా ఆన్లైన్లోనే జరుగుద్ది. ఏదన్నా ఉన్నా కానీ మెయిల్ ద్వారానే పంపిస్తాము. త్రూ మెయిల్ ద్వారానే వస్తుంది. వితౌట్ ఎనీ కన్సెంట్ మేము అట్లా రావటము, అట్లా ఇండస్ట్రీస్కి రావటము, ఎవరిని చేయటం అట్లాంటిది ఉండదండి. అతను ఎవరో కానీ ఫుల్ ఫ్రాడ్. నేను కమిషనర్తో కూడా మాట్లాడాను. ఇప్పుడు అసలు నాకు అలాంటిది తెలియదు, అతను ఎవరో కూడా తెలియదు అని చెప్పారు సాధు నరసింహారెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి అని ఆయన కూడా కనుక్కుందామని ఫోన్ చేశాం. ఆ నెంబర్ కూడా రాంగ్ నెంబరు. ఆయన ఏదైతే ఇచ్చాడో ఆ నెంబర్ కూడా శ్రీనివాసరెడ్డికి కాదండి. అతను అర్జెంటుగా ఇట్లాంటి వాళ్ళు దాన్ని ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళనంతా బ్లాక్మెయిల్ చేస్తూ ఇట్లా చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద మీరు పూర్తిగా యాక్షన్ తీసుకోండి, పోలీస్ కేసు కూడా పెట్టి అతని మీద యాక్షన్ తీసుకోండి. ఓకే సార్, ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా. ఇప్పుడు నరసింహారెడ్డి గారికి ఈయన ఎవరో కూడా తెలియదు. For more videos like this, subscribe Big TV channel.